రేషన్ బియ్యం పంపిణీపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండియు వాహన వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూన్ 1 నుంచి చౌకధరల దుకాణాల ద్వారానే రేషన్ బియ్యం సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కానీ 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం రేషన్ డోర్ డెలివరీ చేయనున్నట్లు ఆయన వివరించారు. 9260 వాహనాలను ఉచితంగా లబ్ధిదారులకు బదలాయిస్తామని వెల్లడించారు. చౌక దుకాణాల ద్వారా గతంలో రేషన్ బియ్యం పంపిణీ జరిగేది కాదని, ఎండియు వాహనాల ద్వారా చౌక దుకాణాలను గత ప్రభుత్వం నాశనం చేసిందని మండిపడ్డారు. గతంలో దొంగ లెక్కలు చూపి బియ్యం అక్రమ రవాణా చేశారని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత రైతు వ్యవసాయ రంగమేనని స్పష్టం చేశారు. గిట్టుబాటు ధరల విషయంలో ప్రభుత్వం రైతులకు పూర్తి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ రోజు కేబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా